Disclaimer. This video is made for entertainment purpose only. It doesn't mean to hurt any. And don't take it seriously. ధోని అన్న మా టీం ఈ సీజన్లో గెలవడానికి టిప్స్ చెప్పు. ఇప్పటిదాకా మా టీంకి ట్రోఫీ రాలేదు. ఉమెన్స్ టీంలో కూడా ఫైనల్ దాకా వచ్చి చిత్తుగా ఓడిపోయారు. ఆర్సీబీ టీంలో ఉమెన్స్కైనా ట్రోఫీ వచ్చింది. మాకు ఆ అదృష్టం కూడా లేదు. నేనేమన్నా టిప్స్ దుకాణం పెట్టుకున్నానా అందరికీ చెప్పడానికి? అయినా నీకు గెలవడానికి టిప్స్ కన్నా ముందు మళ్ళీ ఇంజూరీ అవ్వకుండా ఉండే టిప్స్ అవసరం. అయితే మా టీంకి టిప్స్ చెప్పను అంటావు అంతేగా? మీ టీంలో వార్నర్ ట్రోఫీ కొట్టాడుగా ఎస్ఆర్హెచ్ తరపున 2016లో. మరి వార్నర్ని అడుగు, టిప్స్ చెప్తాడు. నేను వెళ్తున్నా. అవును వార్నర్ అన్న, నీకు ట్రోఫీ వచ్చిన సంగతే మర్చిపోయా. అయితే నువ్వు టిప్స్ చెప్పాలి. అంతకన్నా ముందు నువ్వు ఎస్ఆర్హెచ్ని గెలిపించినా కూడా టీంలో నుంచి ఎందుకు తీసేశారో చెప్పు. అదో పెద్ద కథ తమ్ముడు, ఇప్పుడు ఎందుకులే వదిలేయి. అయితే షార్ట్ కట్లో చెప్పు వింటా. 2016 ఎస్ఆర్హెచ్ని ట్రోఫీ గెలిపించిన తర్వాత కావ్య పాప నేను బాగా క్లోజ్గా మాట్లాడుకునే వాళ్ళం. సాధారణంగా కెప్టెన్కి ఓనర్కి ఆ మాత్రం క్లోజ్గా మాటలు ఉంటాయి, సహజమే. నేను ఆ మాటల్లో పడి కావ్య పాపని లవ్ చేయడం స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఏమైందన్నా, ఒకరోజు రైడ్కి వెళ్దామంది. సరే అని బండి తీసుకొచ్చా. అది లాక్డౌన్ టైం కాబట్టి మాస్క్ పెట్టుకుని సిటీలో కాస్త దూరం ట్రావెల్ చేయగానే బండిలో పెట్రోల్ అయిపోయింది. ఏంటన్నా నువ్వు అమ్మాయితో రైడ్కి వెళ్ళినప్పుడు ట్యాంక్ ఫుల్ చేయాలని తెలియదా అన్న? తర్వాత ఏమైంది? కొట్టుకొచ్చిన బండి కాబట్టి పెట్రోల్ ఉందో లేదో నేను కూడా చూడలేదు. అలా బండిని పెట్రోల్ బండి దాకా నెట్టుకుంటూ వెళ్ళిన నేను ట్యాంక్ ఫుల్ చేయించా. అప్పుడు పెట్రోల్ కొట్టిన తమ్ముడు నా వాయిస్ని బట్టి నన్ను వార్నర్ అని గుర్తుపట్టాడు. ఒక రీల్ చేద్దాం అన్నాడు. సరే అని రీల్ చేసి టాయిలెట్ తాగని షుగర్ పేషెంట్ లాగా నేను ఆ రీల్ని అప్పుడే అప్లోడ్ చేశాను. ఆ రీల్ బ్యాక్గ్రౌండ్లో కావ్య పాప కూడా పడింది. అదే టైంలో ఈ రీల్ని చూసిన నా పిల్లం ఫోన్ చేసి ఆ రీల్లో ఉన్న అమ్మాయి ఎవరు, బండి మీద ఎందుకు ఎక్కించుకున్నావు అని అడిగింది. ఏమైందన్నా, వదినకు డౌట్ వచ్చిందా? డౌట్ వచ్చేదే కానీ పని మనిషిని కవర్ చేశా. వాళ్ళ ఇంటి దాకా డ్రాప్ చేస్తున్నా అని చెప్పి తప్పించుకున్నా. సరే అని ఫోన్ కట్ చేసింది. ఒక టెన్షన్ పోయిందని నవ్వుకున్నా. అంతే, అది చూసి నన్ను పని మనిషి అని చెప్పి నవ్వుతున్నావా అని నన్ను అపార్థం చేసుకుంది కావ్య పాప. మరి అసలు విషయం ఎక్స్ప్లెయిన్ చేయలేదా అన్న? అసలు చెప్పింది పూర్తిగా వినకుండా టాక్సీ ఎక్కి హోటల్కి వెళ్ళిపోయింది. అప్పుడు నేను కూడా కొట్టుకొచ్చిన బండి మళ్ళీ అక్కడే పెట్టి ఆటోలో హోటల్కి వచ్చా. ఆ తర్వాత నా క్యాప్టెన్సీని లాగేసుకుంది. సరే పోనీలే అనుకున్నా. నెక్స్ట్ మ్యాచ్లో టీంలో నుంచి తీసేసింది. కోపంలో ఉందేమో, మెల్లగా అర్థం చేసుకుంటదిలే అనుకున్నా. నెక్స్ట్ సీజన్లో ఎస్ఆర్హెచ్ టీంలో నుంచి తీసేసింది. నాతో డ్రింక్స్ కూడా అందించింది. అన్నా, నీ పేరులోనే వార్ ఉంది అనుకున్నా అన్నా, కానీ నీ జీవితంలో ఇంత వార్ చేసావని గుర్తించలేదన్నా. తర్వాత మళ్ళీ ఎప్పుడు కలవలేదా అన్నా? మొన్న ఈ మధ్య కలుద్దామని వెళ్ళాను. అప్పుడు కావ్య పాపతో మాక్రమ్ గాడు పులిహార కలపడం చూసి నా గుండె పగిలి ఏర్లై పారింది. తర్వాత ఒకరోజు ఈ బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందామని పురుగుల మందు కోసం షాప్కి వెళ్ళాను. షాప్లో ఉన్న అబ్బాయి ఏ పంట కోసం మందు కావాలి అన్నాడు. అప్పుడు నేను మాది పత్తి వ్యాపారం అన్నాను. అప్పుడు వెంటనే పత్తి మందు నా చేతిలో పెట్టాడు. నేను తీసుకొని నైట్ తాగి పడుకున్నాను. తెల్లారింది కానీ నాకు ఏమీ కాలేదు. డేట్ అయిపోయింది అనుకుంటాన్నా. సరే అప్పుడేమైంది? తర్వాత మంచిగా గమనిస్తే మర్చిపోయి వాడు తెచ్చుకున్న బూమ్ బూమ్ మందు నాకిచ్చాడు. ఆ తర్వాత కావ్య పాప బానిస అయిన నేను ఆ రోజు నుంచి మందు బానిస అయిపోయాను. కొద్ది రోజులు అలాగే గడిచిపోయాయి. తర్వాత ఒక రోజు ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి పరిచయం అయింది. అప్పుడు మళ్ళీ ఈ మందు మానేసి కొత్త లైఫ్ని స్టార్ట్ చేశా. ఏ వార్నర్ అన్నా, నీ పొలంలో మొలకలు వచ్చినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.